ఈ వీడియోలో ఈ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి క్లియర్గా చూద్దాం. మీరు ఇంతకుముందు స్టార్ ప్యాటర్న్ నేర్చుకున్నట్టయితే ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అవునా? అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇది 5x5 ప్యాటర్న్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఓకేనా? సో దీనికి ఫస్ట్ కోడ్ అయితే చూద్దాం. n is equal to 5 for I in range of 1 comma n plus 1. Next for j in range of 1 comma n plus 1, and then print I comma n is equal to keep like this, and then print for next lines. Okay, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. n is equal to 5. సో nలోకి 5 వస్తుంది. సో ఫర్ i in range of 1 comma n plus 1 అంటే ఇక్కడ ఏమవుతుందంటే i అనేది 1 comma n plus 1. సో రేంజ్ ఆఫ్ 1 to 6. 1 to 6 అంటే ఇట్ విల్ గివ్ ద ఫస్ట్ పాసిబిలిటీ యాజ్ i వాల్యూ 1. సో 1 అనేది ట్రూ వాల్యూ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి లోపలికి వస్తుంది, రైట్? నెక్స్ట్ ఫర్ j in range of 1 comma n plus 1 అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే j అనేది 1 comma n plus 1 అవుతుంది అండ్ 1 to 6. సో రేంజ్ ఆఫ్ 1 to 6 అంటే ఫస్ట్ పాసిబిలిటీ 1 అవుతుంది. సో ఇది కూడా ట్రూ వాల్యూ కాబట్టి ఇక్కడ నుంచి లోపలికి అయితే వస్తుంది, రైట్? సో ఇప్పుడు మనకి ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి? 1. సో 1 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ i. సో i వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. సో ఈ 1 అనేది ఎక్కడ ప్రింట్ చేయాలి? i ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ దెన్ j ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర సో మనం 1 అనేది ప్రింట్ చేయాలి. సో చూడండి, i ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ j ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మనం 1 అనేది ప్రింట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఫస్ట్ వాల్యూ, అవునా? సో నెక్స్ట్ ఈ లూప్ అనేది మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందంటే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే రేంజ్ ఆఫ్ 1 to 6 అంటే 5 పాసిబిలిటీస్, అవునా? సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఈ లూప్ అనేది ఓన్లీ సింగిల్ టైమే ఇటరేట్ అయ్యింది, మరి ఈ లూప్ ఎందుకు 5 టైమ్స్ అని? ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ సెకండ్ ఫర్ లూప్ అనేది ఇదంతా ఫస్ట్ ఫర్ లూప్లో ఉంది, అవునా? సో ఫర్ లూప్ అంటే ఏంటంటే దాని బాడీలో ఏదైతే ఉందో ఇది మొత్తం బాడీ, దీని మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇటరేషన్కి పైకి అయితే వెళ్ళాలి. సో అప్పుడు దాకా అయితే వెళ్ళకూడదు, ఓకేనా? బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫర్ లూప్ ఉంది, అవునా? సో సెకండ్ ఫర్ లూప్ ఏమవుతుంది? ఇందులో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో దీని ప్రకారం కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇది కూడా మళ్ళీ అన్ని ఇటరేషన్స్ పాస్ అయ్యి అండ్ ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేస్తేనే మళ్ళీ ఇక్కడి నుంచి ఏమవ్వాలి? అవుటర్ ఫర్ లూప్కి అయితే వెళ్ళాలి, ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ 1 to 6లో 1 అయిపోయింది. వాట్ ఈస్ ద సెకండ్ పాసిబిలిటీ? 2. సో 2 అనేది ట్రూ వాల్యూ కాబట్టి మళ్ళీ ఎక్కడి నుంచి ఏమవుతుందంటే లోపలికి వస్తుంది. సో i వాల్యూ 1 అండ్ j వాల్యూ 2 అంటే ఇక్కడ, రైట్? అండ్ నెక్స్ట్ i వాల్యూ 1 j వాల్యూ 3కి, నెక్స్ట్ 4కి, నెక్స్ట్ 5కి. సేమ్ ఇక్కడంతా మనకి ఏమవుతుంది? సో నెంబర్స్ అనేవి ప్రింట్ చేస్తుంది. ఎంత? ఓన్లీ 1, రైట్? సో నెక్స్ట్ మనకి ఇక్కడ పాసిబిలిటీస్ అయిపోయినాయి కాబట్టి ఇంకెక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే కర్సర్ని నెక్స్ట్ లైన్లో నెంబర్స్ ప్రింట్ చేయమని, అంటే ఫస్ట్ రోలో వద్దు, ఇక నెక్స్ట్ రోకి వెళ్ళమని. సో ఇక్కడ కర్సర్ ఎక్కడి నుండి ఏమవుతుందంటే ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు ఈ రో అనేది మనకి ప్రింట్ అవ్వాలి, అవునా? సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది మళ్ళీ అవుటర్ లూప్కి, రైట్? సో ఆల్రెడీ 1, 6లో 1 అయిపోయింది. వాట్ ఈస్ ద సెకండ్ పాసిబిలిటీ? 2. సో 2 కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుందంటే 2 అనేది ట్రూ వాల్యూ కాబట్టి లోపలికి వస్తుంది. సో లోపలికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? ఫర్ j in range of 1 comma n plus 1, సేమ్ 1 to 6. సో 1 to 6 అంటే మనకి ఏమవుతుంది? ఫస్ట్ j వాల్యూ 1 అవుతుంది. సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ i వేర్ i ఈజ్ ఈక్వల్ టు 2, j ఈజ్ ఈక్వల్ టు 1. సో i ఈజ్ ఈక్వల్ టు 2, j ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 2 అనేది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ j వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. i ఈక్వల్ టు 2, j ఈక్వల్ టు 2కి 2 అనేది ప్రింట్ చేయాలి. నెక్స్ట్ i ఈక్వల్ టు 2, j ఈక్వల్ టు 3కి 2 అనేది ప్రింట్ చేయాలి. అంతే కదా? i అంటే మనకి 2, ఎవ్రీ టైం సెకండ్ ఇటరేషన్కి 2 అనేది ఉంటుంది. సో కాబట్టి j వాల్యూ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 5 టైమ్స్ 2 అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఫుల్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. ఆల్ రైట్, మనం ఈ ప్యాటర్న్ ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 5 ఫర్ i in range of 1 comma n plus 1, అవునా? నెక్స్ట్ j లూప్ అనేది కూడా సేమ్ ఫర్ j in range of 1 comma n plus 1. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ i అనేది చేయాలి, ఓకే? కమా n ఈజ్ ఈక్వల్ టు కీప్ లైక్ దిస్
అండ్ దెన్ నెక్స్ట్ లైన్ మూవ్ అవటానికి కర్సర్ని ఇలా పెట్టండి. ఎగ్జిక్యూట్ దిస్, విల్ గెట్ ది సేమ్ అవుట్పుట్.